అందరికీ నమస్కారం. షేకస్ ఇంగ్లీష్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించిన సిలబస్లో లెటర్ రైటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపిక్స్. ఒకసారి మనం సిలబస్ చూద్దామండి. ఇలా చూడండి, థర్డ్ వన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనే సెక్షన్లో లెటర్ రైటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపిక్స్. ఇక్కడ చూడండి, ఈ లెటర్ రైటింగ్ సంబంధించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టైప్స్, ఫార్మట్, పంక్చువేషన్ మార్క్స్ అండ్ ఫీచర్స్. డైరెక్ట్ ఇప్పుడు పాయింట్కి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, టైప్స్ అంటే లెటర్స్ ఎన్ని రకాలు, ఫార్మెట్ దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పంక్చువేషన్ మార్క్స్ అంటే జనరల్గా ఇక్కడ మనం వాడాల్సినవి ఏంటంటే ఫుల్ స్టాప్, కామా, కోలన్, ఈ మూడే వస్తాయి జనరల్గా. నెక్స్ట్ వన్ ఫీచర్స్, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ లెటర్ రైటింగ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ 4 మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఈ టాపిక్ సంబంధించి. ఫస్ట్ జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఎ లెటర్. ఇది మీ అందరికీ తెలిసిందే, దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. లెటర్ ఈజ్ ఎ రిటన్ మెసేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్, రిక్వెస్ట్, ఫీలింగ్స్ ఆర్ ఒపీనియన్స్, రైట్? సో లీవ్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ లెటర్స్. దేర్ ఆర్ 2 టైప్స్ అండి. ఒకటి ఫార్మల్ లెటర్, ఇంకోటి ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్స్ జనరల్గా మనం అధికారులకు రాస్తాం. అసలే ఏ లెటర్స్ మనకి ఫార్మల్ లెటర్స్ కింద వస్తాయో చూద్దాం. జాబ్ అప్లికేషన్ లెటర్, కంప్లైంట్ లెటర్, రిక్వెస్ట్ లెటర్, ఇంక్వైరీ లెటర్, లెటర్ టు ద ఎడిటర్, లెటర్ టు ద అఫీషియల్ ఆర్ బిజినెస్ లెటర్, లీవ్ అప్లికేషన్. లీవ్ అప్లికేషన్ కూడా దీని కిందకి వస్తుంది, ఫార్మల్ లెటర్ కింద వస్తుంది. ఓకే, ఫార్మల్ లెటర్ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఇట్ మస్ట్ బి పొలైట్, ప్రొఫెషనల్, క్లియర్ అండ్ కన్సైజ్ అండ్ నో కాంట్రాక్షన్స్. పొలైట్ అంటే మీకు తెలిసి మర్యాదపూర్వకంగా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, క్లియర్గా. అండ్ కన్సైజ్ అంటే గివింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్, రైట్? అంటే వీ హ్యావ్ టు గివ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ టు అవాయిడ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ కన్సైజ్, రైట్? నో కాంట్రాక్షన్స్. నో కాంట్రాక్షన్స్ అంటే జనరల్గా మన కాంట్రాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోంట్, ఐ, ఇలాంటివి ఉంటాయి కదా, క్యాంట్, ఐమ్, ఇలాంటివి ఉంటాయి. సో ఇలా రాయకూడదు, మనం విడగొట్టి రాయాలి, పూర్తిగా రాయాలి, ఫుల్ ఫామ్ రాయాలి. ఐ యామ్, నాట్ డోంట్, డు నాట్, కెనాట్, కంప్లీట్గా రాయాలన్నమాట. సో ఇలాంటి కాంట్రాక్షన్స్ ఏవి కూడా మనం అఫీషియల్ ఫార్మాట్ అంటే ఫార్మల్ లెటర్లో మనం రాయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనం. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్ జనరల్గా మనం ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ రాస్తాం. సో వీటి యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండాలో చూద్దాం. ఇట్ మస్ట్ బి ఫ్రెండ్లీ, పర్సనల్ అండ్ కన్వర్జేషనల్. అంటే స్నేహపూర్వకంగా ఉండాలి, అలాగే సంభాషిస్తున్నట్టు ఉండాలి. కన్వర్జేషనల్గా ఉండమంటే అదనమాట. నెక్స్ట్ మనం ఫార్మట్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫార్మల్ లెటర్ మనం అధికారులకు రాస్తాం. అయితే ఎగ్జామ్స్లో ఎలా ఇస్తున్నాడంటే దీని యొక్క ఫార్మట్ ఇస్తున్నాడు, 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ మాత్రం జంబుల్ చేసి ఇచ్చేస్తున్నాడు. ముందుది వెనక్కి ముందుకు ఇస్తున్నాడు. మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుందండి. ఫార్మల్ లెటర్స్ చూడండి, దీని యొక్క ఆర్డర్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ సెండర్స్ అడ్రస్ ఉంటుంది, తర్వాత డేట్ ఉంటుంది, తర్వాత రిసీవర్స్ అడ్రస్, తర్వాత సాల్యుటేషన్, సబ్జెక్ట్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, ఫైనల్గా సిగ్నేచర్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది ఒక టెక్నికల్ టర్మ్ అండి. దీనికి జనరల్ టర్మ్స్ ఏంటంటే లీవ్ టేకింగ్ ఆర్ కాంప్లిమెంటరీ క్లోజ్. సో ఏదైనా ఒకటే, లీవ్ టేకింగ్ అనొచ్చు, దీన్ని కాంప్లిమెంటరీ క్లోజ్ అనొచ్చు, సబ్స్క్రిప్షన్ అనొచ్చు, రైట్? ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు ఫార్మట్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్ మనం ఇక్కడ చూసామండి. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్తో చూద్దామండి. ఫస్ట్ ఏముంటుంది, సెండర్స్ అడ్రస్. సెండర్స్ అడ్రస్ అనేది మనం ఇక్కడ ఫ్రమ్ అని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కామా కానీ, కోలన్ కానీ, ఫుల్ స్టాప్ కానీ ఏమీ పెట్టకూడదు. జస్ట్ ఫ్రమ్ అని రాసి లెఫ్ట్ కార్నర్లో రాయాలని గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకి ఇదే ఒక పేజ్ అనుకుంటే దీనికి లెఫ్ట్ కార్నర్లో రాయాల్సి ఉంటుంది. చూసుకోండి, ఫ్రమ్ అని చెప్పి మనం నేమ్ రాస్తాం, కామా పెడతాం, డోర్ నెంబర్ రాస్తాం, కామా పెడతాం, స్ట్రీట్ నేమ్ రాస్తాం, కామా పెడతాం, నెక్స్ట్ ఊరి పేరు రాస్తాం, కామా పెడతాం. ఇక్కడ నేను పక్కన ఇది రాశాను కాబట్టి నేను కామా పెట్టుకుని ఇలా రాసేస్తాను, ఐపెన్ పెట్టాను. యాక్చువల్గా ఇక్కడ కామా పెట్టి చివరిలో పిన్ కోడ్ కూడా రాసి మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు అనమాట. అంటే అడ్రస్ రాసేటప్పుడు అన్నిటికీ కామాలు పెట్టుకుంటూ వచ్చి చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ డేట్ అండి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ డేట్ని చివరిలో రాస్తారు, కానీ ఇక్కడ నేను డేట్ ఇచ్చాను. కానీ చాలామంది రైటర్స్ అందరూ కూడా ఇక్కడ మనకి ఫ్రమ్ అడ్రస్ కింద డేట్ రాయమంటున్నారు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందని. నెక్స్ట్ వన్ చూడండి, టు అడ్రస్. ఇది సెండర్స్ అడ్రస్, ఇది రిసీవర్స్ అడ్రస్ అనమాట. ఎవరైతే లెటర్ రాస్తున్నారో అది వాళ్ళ అడ్రస్, ఇది ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో అది వారి అడ్రస్ అనమాట. సో టు ద ప్రిన్సిపల్, ఏబీసీ పబ్లిక్ స్కూల్, విజయవాడ, పిన్ కోడ్.
చూడండి అన్ని కామాలు పెట్టుకుంటూ వచ్చామంటే చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాం. మీరు ఎంత అడ్రస్ రాసినా అన్ని కామాలు పెట్టుకుంటూ వచ్చి చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు పెట్టేది ఏదైతే చివరిలో రాస్తారో దానికి మనం ఫుల్ స్టాప్ పెడతాం. నెక్స్ట్ వన్ చూడండి, శాల్యుటేషన్ పెట్టాను చూడండి అక్కడ, దీన్ని మనం శాల్యుటేషన్ అంటాం. సో ఫ్రమ్ అడ్రస్ అదే సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్ అని చెప్పాం మనం ఇంతకుముందు. దాని తర్వాత ఏం పెట్టాం మనం, శాల్యుటేషన్ పెట్టాం. రైట్, దాని కింద ఏం రాయాలి మనం, సబ్జెక్ట్ని మొత్తం రాయక్కర్లేదండి, ఎస్యూబీ అంటే సరిపోతుంది. రాసి మనం ఏం చేయాలి, మనం కాలన్ పెట్టాలి. ఇక్కడ కామాలు కానీ ఫుల్ స్టాప్ పెట్టకూడదు, కాలన్ పెట్టాలి. అలాగే రెస్పెక్టెడ్ సార్ తర్వాత కూడా మనం ఏం చేయాలి, కామా పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫర్ ద 3 days లీవ్ అని అక్కడ. సో ఇక్కడ మన పర్పస్ అంటే బ్రీఫ్గా రాయాల్సి ఉంటుంది, అది సబ్జెక్ట్ అనమాట. కొంతమంది రిఫరెన్స్ కూడా రాస్తాం, అంటే ఇది లీవ్ లెటర్ కాబట్టి మనం రిఫరెన్స్ అవసరం లేదు. కొన్ని లెటర్స్కి మాత్రం తప్పనిసరిగా రిఫరెన్స్ ఉంటుంది, ఆర్సీ నెంబర్ వేసి ఇదంతా రాస్తాం మనం జనరల్గా. సో రిఫరెన్స్ ఉండేటప్పుడు కూడా మనం ఆర్ఈఎఫ్ అని పెట్టి కాలన్ పెట్టి ఇక్కడ రిఫరెన్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అండి, ఇది డీటెయిల్డ్గా ఉంటుంది. సో బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు మనం ఇండెంట్ చేసి రాయాలి. ఇండెంట్ చేయడం అంటే లీవింగ్ సమ్ స్పేస్ ఫ్రమ్ లెఫ్ట్ మార్జిన్ అనమాట. అంటే పారాగ్రాఫ్ బిగిన్ చేసేటప్పుడు మనం 5 letter గ్యాప్ ఎలా అయితే విడిచిపెడతామో అలా విడిచిపెట్టి రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ విడిచిపెట్టాం, గ్యాప్ ఇచ్చాం, మళ్ళీ ఇక్కడ పారాగ్రాఫ్ బిగిన్ చేసాం, ఇక్కడ మళ్ళీ గ్యాప్ ఇచ్చాం 5 letter వర్డ్, ఇక్కడ కూడా మనం గ్యాప్ ఇవ్వడం జరిగింది 3 paragraphsలో కూడా. సో ఇలా బాడీ ఆఫ్ ద లెటర్ రాసిన తర్వాత థ్యాంకింగ్ అని పెట్టిన తర్వాత మనం చివరిలో మనం ఏం రాస్తాం, సబ్స్క్రిప్షన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ లీవ్ టేకింగ్ ఆర్ కాంప్లిమెంటరీ క్లోజ్. రైట్, సో ఇది రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, చివరిలో మనం కామా పెట్టాలి, దాని కింద సిగ్నేచర్ పెడతామండి. ఇక్కడ సిగ్నేచర్ పెట్టిన తర్వాత బ్రాకెట్స్లో మన పేరు కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైతే లెటర్ రాస్తానో వాళ్ళు అనమాట. సో దిస్ ఈజ్ ఫార్మల్ లెటర్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. అలాగే ఇన్ఫార్మల్ లెటర్ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది మనకి, సెండర్స్ అడ్రస్ వస్తుంది, డేట్ వస్తుంది. తర్వాత ఫార్మల్ లెటర్ అయితే మనకి ఇక్కడ రిసీవర్స్ అడ్రస్ వచ్చేస్తుంది ఇక్కడ, కానీ ఇక్కడ మాత్రం రిసీవర్స్ అడ్రస్ కింద వస్తుంది, లాస్ట్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో సెండర్స్ అడ్రస్, డేట్. అదొక కామన్ అండి. సబ్జెక్ట్ అవే ఉండవండి, సబ్జెక్ట్ లేని రిఫరెన్స్ లేని అవే ఉండవు. శాలిటేషన్ వచ్చింది అది సబ్జెక్టు రిఫరెన్స్ రాయాల్సిన అవసరం లేదు. శాలిటేషన్ అయితే నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్కి వెళ్ళిపోతాం, సబ్స్క్రిప్షన్ చివరిలో తర్వాత సిగ్నేచర్. కానీ రిసీవర్స్ అడ్రస్ కింద వస్తుంది, అది డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనం సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్ లెఫ్ట్ కార్నర్లో రాస్తాం, బట్ ఇక్కడ ఫస్ట్ సెండర్స్ అడ్రస్ మనం రైట్ కార్నర్లో రాయాలి, రైట్ మార్జిన్లో రాస్తాం అనమాట. రైట్, రాసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా డేట్ వేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ మనం ఇక్కడ నేమ్ రాయమండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేమ్ రాయము, సెండర్స్ యొక్క నేమ్ రాయమను. నేమ్ రాయకుండా కామా పెట్టుకుంటూ వస్తాం, చివరిలో ఫుల్ స్టాప్ పెడతాం, తర్వాత డేట్ వేస్తాం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, శాలిటేషన్ డియర్ రవి అని ఇలా పెట్టాను చూడండి. కామా పెట్టాలని కంపల్సరీగా పెట్టిన తర్వాత మనం సేమ్ ఇండెంట్ చేయాలి మనం, అంటే స్పేస్ ఇక్కడ వదలాలి మనం, స్పేస్ వదిలి మనం ఇలా రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ బాడీ ఆఫ్ ద లెటర్. ఓకే, రాసిన తర్వాత చివరిలో సబ్స్క్రిప్షన్ ఉంటుంది, సేమ్ యువర్స్ లవింగ్లీ. ఇక్కడ కూడా అంతేనండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత కామా పెట్టాలి. ఇది పంక్చువేషన్కి సంబంధించి నేను చెప్తున్నాను. తర్వాత సిగ్నేచర్ ఇక్కడ మనం పెట్టాలి. ఇక్కడ యువర్స్ లవింగ్లీ బదులు మనం యువర్స్ అఫెక్షనేట్లీ కూడా రాయొచ్చు, లేదంటే యువర్ లవింగ్ సన్, యువర్ లవింగ్ డాటర్ అని కూడా రాయొచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడండి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ట్రూలీ అని కూడా కొంతమందికి రాస్తుంటాం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నుంచి చూడండి, చెప్పాను కదా. దీని తర్వాత ఇక్కడ మనకి 2 address వస్తుందండి లెఫ్ట్ కార్నర్లో. ఓకే, అదే ఫార్మల్ లెటర్లో అయితే ఈ 2 address మనకి పైన వస్తుంది, మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఫ్రమ్ అడ్రస్ లెఫ్ట్ వస్తుంది, అలాగే 2 address కూడా లెఫ్ట్ వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడే వస్తుంది, లెఫ్ట్ మార్జిన్ వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఇన్ఫార్మల్ లెటర్లో రైట్ సైడ్, రైట్ మార్జిన్లో ఇది వస్తుంది, ఇక్కడేమో లెఫ్ట్ మార్జిన్లో కింద వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ లెటర్ అన్నాడు ఇక్కడ. అది కూడా ఒక టాపికే కదా మనకి. ఇందులో క్లారిటీ ఉండాలండి, స్పష్టత. అంటే ద రిసీవ్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అని అర్థం అనమాట, అంటే ఈజీ టు అండర్స్టాండ్. అలాగే కరెక్ట్నెస్, అంటే దేర్ మస్ట్ బీ నో గ్రామర్ ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్, తప్పులు ఉండకూడదు, ఎక్కడ కూడా గ్రామర్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉండకూడదు. అలాగే పొలైట్ లాంగ్వేజ్ వాడాలి, కర్ట్సీ, పొలైట్ లాంగ్వేజ్ వాడాలి. కన్సైజ్నెస్ చెప్పుకున్నాం కదా, గివింగ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ఫ్యూ వర్డ్స్ అని చెప్పాం మనం. వీ హ్యావ్ టు అవాయిడ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం. రైట్, ఇది వదిలేయాలి, అన్నెసరీ డీటెయిల్స్ ఇవ్వకుండా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తక్కువ పదాల్లో ఇవ్వాలి. దట్ ఈస్ కన్సైజ్నెస్.
నెక్స్ట్ వన్ చూడండి కంప్లీట్నెస్, పూర్తిగా ఉండాలి, ఇంక్లూడ్ ఆల్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. అలాగే ప్రాపర్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. అదే ఫార్మల్ లెటర్కి ఒక ఫార్మాట్ ఉంది, ఇన్ఫార్మల్ లెటర్కి ఒక ఫార్మాట్ ఉంది, అది మనం కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి కోహరెన్స్ అండి, ఇది ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఐడియాస్ షుడ్ ఫ్లో లాజికల్లీ. లాజికల్ ఫ్లో బిట్వీన్ సెంటెన్సెస్ అంటాడు అనమాట. ఆ సెంటెన్సెస్కి ఆ ఐడియాస్ మధ్య మన లాజికల్ ఫ్లో ఉండాలంటే అంటే ఏది ముందు రాయాలి ఏది తర్వాత రాయాలి మనం ఒక లాజికల్గా వెళ్ళాలి తప్ప ముందుది వెనకది ముందుగా ఉండకూడదు అనమాట. రైట్. నెక్స్ట్ వన్ చూడండి యాక్యురసీ. ఇన్ఫర్మేషన్ షుడ్ బి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, ఒకసారి మనం ప్రీవియస్ పేపర్స్ చూద్దాం. In a letter to the editor of a newspaper, the language used can be. Editor of a newspaper అంటే మనకు క్లియర్గా తెలిసినది ఫార్మల్ లెటర్ అండి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇన్ఫార్మల్, సెమీ ఫార్మల్, క్యాజువల్ ఆర్ రాంగ్. రైట్. నెక్స్ట్ ఉంది ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్ ఈజ్. ఫార్మల్ లెటర్లో ఆర్డర్ ఏముంటుంది, ఫస్ట్ మనకి సెండర్స్ అడ్రస్ ఉండాలి, తర్వాత డేట్ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఫస్టే బాడీ ఆఫ్ ది లెటర్ అన్నాడు. సో దిస్ ఈజ్ ద రాంగ్ వన్ అండి. నెక్స్ట్ చూడండి డేట్ ఇచ్చాడు, బాగానే ఉంది. ఇక్కడ డేట్ ఇచ్చాడు, 3 డేట్ ఇచ్చాడు అంటే మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఈ డేట్ తర్వాత ఏం ఇచ్చాడు, సబ్స్క్రిప్షన్కి వెళ్ళిపోయాడు. సబ్స్క్రిప్షన్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద లెటర్, అది దాని తర్వాత సిగ్నేచర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ వన్. నెక్స్ట్ వన్ చూడండి డేట్ అడ్రస్ శాలిటేషన్ అన్నాడు. డేట్ అడ్రస్ శాలిటేషన్ కానీ నేను ఇంత మీకు ఏం చెప్పాను, మీకు ఫస్ట్ అడ్రస్ వస్తుందని చెప్పిన అది కరెక్ట్ అండి. మరి ఇక్కడ ఎందుకు ఎలా ఇచ్చారో తెలియదు, కానీ ఉన్న ఆప్షన్స్లో ద బెస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంక ఈ రెండు ఎలాగా రాంగ్, ఇది వదిలేయండి. ఇంకా నెక్స్ట్ వన్ చూడండి డేట్, ఓకే, అడ్రస్, డేట్ అడ్రస్ ఒకేలా ఉన్నాయి, ఇంకా మనం ఏం చేయలేం. నెక్స్ట్ చూడండి శాలిటేషన్, ఓకే, అడ్రస్ తర్వాత అంటే రిసీవర్స్ అడ్రస్, సెండర్స్ అడ్రస్, అదే సెండర్స్ అడ్రస్, డేటు, రిసీవర్స్ అడ్రస్ తర్వాత శాలిటేషన్ వస్తుంది. రైట్, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్షన్ అన్నాడండి, ఇది మాత్రం రాంగే కదా. నాకు లాస్ట్లో బాడీ ఆఫ్ ద లెటర్ అన్నది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ వన్. ఇంకేముందండి, ఫోర్త్ వన్ రైట్ ఆప్షన్. సో డేట్, అడ్రస్, శాలిటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్ బాగానే ఉంది, సబ్స్క్రిప్షన్ అండ్ సిగ్నేచర్ అంతా బాగానే ఉంది. మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ అడ్రస్ వస్తుంది, అదే సెండర్స్ అడ్రస్, తర్వాత డేట్ వస్తుందని చెప్పాం. కొద్దిగా ఇది ఇలా ఇచ్చాడు. సో ఎలా ఇచ్చినప్పటికీ వీ హ్యావ్ టు చూస్ ద రైట్ ఆప్షన్, ద బెస్ట్ ఆప్షన్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అమాంగ్ ఆల్ దీస్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి కోహరెన్స్ మీన్స్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం కోహరెన్స్ అంటే ఓకే పొందిక ఉండాలండి. పొందిక అంటే లాజికల్ ఫ్లో బిట్వీన్ సెంటెన్సెస్ అండి. ఇదండి. యూజ్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ అసలు వాడకూడదు, మనం కష్టమైన పదాలు వాడకూడదు. అలాగే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అన్నాడు. యూజ్ ఆఫ్ చిక్కైన వాక్యాలు అసలు ఉండకూడదు, సంక్లిష్టంగా ఉండకూడదు, చాలా సరళంగా ఉండాలి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ లాంగ్ సెంటెన్సెస్, పెద్ద వాక్యాలు కూడా ఉండకూడదు. సెంటెన్సెస్ ఉండాలి, సింపుల్ సెంటెన్సెస్ ఉండాలి, సింపుల్ వర్డ్స్ ఉండాలి, లాజికల్ ఫ్లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, లాజికల్ ఫ్లో అంటే ఒక ఆర్డర్ ఉండాలన్నమాట. బిగినింగ్ మొదట్లో ఏం చెప్పాలి, మధ్యలో ఏం చెప్పాలి, చివరిలో ఏం చెప్పాలి, అది లాజికల్ ఫ్లో అనమాట. నెక్స్ట్ వన్ చూడండి లీవ్ టేకింగ్ ఆర్ కాంప్లిమెంటరీ క్లోజ్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దీనికి మనం ఫార్మల్ లెటర్ కానీ ఇన్ఫార్మల్ లెటర్ కానీ చివరిలో వస్తుంది. అదే ఫార్మల్ లెటర్లో అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ట్రూలీ అంటాం. అది ఇన్ఫార్మల్ లెటర్ అయితే యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్ లవింగ్ సన్, యువర్ లవింగ్ డాటర్, లైక్ దట్ మనం అలా వాడతాం కదా. సో అవేంటివి లీవ్ టేకింగ్ ఆర్ కాంప్లిమెంటరీ క్లోజ్. సో దానికి ఇంకొక లాజికల్ టర్మ్, అదే దానికి ఇంకా టెక్నికల్ టర్మ్ ఒకటి ఉందండి. అదేంటిది సబ్స్క్రిప్షన్ అండి. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. సబ్స్క్రిప్షన్ కరెక్ట్. సూపర్స్క్రిప్షన్ రాంగ్, శాలిటేషన్ రాంగ్, సూపర్ యాన్యుయేషన్ కూడా రాంగ్ అనండి. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. లాస్ట్ వన్ చూడండి ఐడెంటిఫై ద లెటర్ ఫార్మాట్. ఇక్కడ 4 ఫార్మాట్స్ ఉన్నాయండి. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్. అంటే ఫ్రమ్ అడ్రస్ ఇక్కడే వస్తుంది, టు అడ్రస్ కూడా లెఫ్ట్ మార్జిన్లో వస్తుంది. ఒకసారి నేను పెన్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ వస్తుంది, ఓకే, ఇక్కడ కూడా టు అడ్రస్ వస్తుంది, ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్, వేర్ యాజ్ డేట్, లీవ్ టేకింగ్ అండ్ సిగ్నేచర్ ఆర్ టువర్డ్స్ ద రైట్ మార్జిన్. డేట్ అంటే ఇక్కడ వేసుకున్నాం, రైట్ మార్జిన్ అంటే డేట్ కూడా రైట్ మార్జిన్. నెక్స్ట్ లీవ్ టేకింగ్ అండ్ సిగ్నేచర్. లీవ్ టేకింగ్ అంటే తెలుసు కదా, సబ్స్క్రిప్షన్. అది సబ్స్క్రిప్షన్ కూడా చివరిలో ఉంటుంది. తర్వాత ఏమో సిగ్నేచర్ కూడా ఇక్కడ చివరిలో రైట్ మార్జిన్ అని చెప్పారు. ఇది రైట్ సైడ్ ఉన్నాయి, ఈ 3 రైట్ సైడ్ ఉన్నాయి, ఈ 2 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో అలా ఉంటే ఇది ఏ ఫార్మాట్ అని అడుగుతున్నారు. జనరల్గా మనం 2 ఫార్మాట్స్ నేర్చుకున్నాం. ఏంటివి, ఫార్మల్ లెటర్ ఒకటి, ఇన్ఫార్మల్ లెటర్ ఒకటి. ఇది ఇన్ఫార్మల్ లెటర్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఇన్ఫార్మల్ లెటర్లో అయితే ఫ్రమ్ అడ్రస్ రైట్ సైడ్ వస్తుంది, టు అడ్రస్ లెఫ్ట్ కార్నర్లో కింద వస్తుంది. ఇది ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఉంటుంది. ఇది ఓకే. డేటు, సబ్స్క్రిప్షన్,
సిగ్నేచర్ ఓకే, కానీ ఇది మాత్రం కాదు కాబట్టి ఇన్ఫార్మల్ ఫార్మాట్ కాదండి, ఇది వదిలేయండి. ఇంకా నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇండెంటెడ్ ఫార్మాట్ అనేది చెప్పినది. ఇండెంటెడ్ అంటే మనం బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు ఫ్రమ్ టు అడ్రస్ రాసిన తర్వాత శాలిటేషన్ రాస్తాం, మనం డిఎస్ఆర్ అని శాలిటేషన్ రాస్తాం. రాసిన తర్వాత సబ్జెక్ట్ పెడతాం, అవసరమైతే రెఫరెన్స్ పెడతాం, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాం. రాసేటప్పుడు మనం ఇక్కడి నుంచి బిగిన్ చేస్తాం, అంటే ఒక స్పేస్ ఇస్తాం, మనం స్పేస్ ఇచ్చి బిగిన్ చేస్తాం. ఇలా రాస్తాం, రాసుకుంటూ వెళ్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రాసేస్తాం మ్యాటర్. అంటే పారాగ్రాఫ్ బిగిన్ చేసినట్టల్లా ఇక్కడి నుంచి రాస్తాం. అంటే వీ హ్యావ్ టు ఇండెంట్ వెన్ వీ బిగిన్ ద పారాగ్రాఫ్. సో ఇలా రాస్తాం అన్నమాట. సో అదే అన్నమాట. సో అది ఇండెంటెడ్ ఫార్మాట్. బ్లాక్డ్ ఫార్మాట్ అంటే అర్థం ఏంటంటే ఇలా ఇండెంట్ చేయమన్నమాట. ఇండెంట్ చేయకుండా మొత్తం అంతా లెఫ్ట్ కార్నర్ నుంచి రాస్తాం. అది బ్లాక్డ్ ఫార్మాట్. రైట్ సైడ్ మనం వస్తుంది, రైట్ సైడ్ డేట్ వస్తుంది, సబ్స్క్రిప్షన్ వస్తుంది, సిగ్నేచర్ వస్తుంది. ఇండెంటెడ్ ఫార్మాట్లో మాత్రం పారాగ్రాఫ్ గ్యాప్ వదులుతాం అన్నమాట. ఫస్ట్ లైన్ గ్యాప్ వదులుతాం, స్పేస్ ఇస్తాం మనం అక్కడ. ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ అంటే ఫ్రమ్ అడ్రస్ కానీ, టు అడ్రస్ కానీ, శాలిటేషన్ కానీ, సబ్జెక్ట్ కానీ, సబ్స్క్రిప్షన్, బాడీ ఆఫ్ ద లెటర్ అన్నీ మొత్తం అన్నీ లెఫ్ట్ కార్నర్లో వచ్చేస్తాయి. సో ఇది ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకేనా? సో ఇక్కడ అయితే ఫస్ట్ వన్ అవ్వాలి, సెకండ్ వన్ అవ్వాలండి. కానీ ఇక్కడ మనకి ఇండెంట్ చేశారు లేదా అనలేదు. ఇక్కడ మనకి నెక్స్ట్ మనం డేట్ అనేది రైట్ సైడ్ రాయమండి. మనం ఫార్మల్ లెటర్లో రాదు అసలు, డేట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. కానీ ఇది బ్లాక్డ్ ఫార్మాట్కి మాత్రం రైట్ సైడ్ ఇస్తారు కాబట్టి మోస్ట్లీ బ్లాక్డ్ ఫార్మాట్ అవ్వాలి ఆన్సర్. కానీ మనకి ఇచ్చిన కీలో ఇండెంటెడ్ ఫార్మాట్ని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నారు, కానీ నేనైతే ద రైట్ ఆన్సర్ ఈజ్ బ్లాక్డ్ ఫార్మాట్ అని అనుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ టాపిక్ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే చివరిలో మనం కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చాం. మనం అదే గత పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మీరు అటెంప్ట్ చేశారు. ఎలా చేయాలని సింపుల్గా ఉందండి, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు ఇందులో. అయితే మీరు ఇది రాసుకుంటున్నప్పుడు, ఇది వింటున్నప్పుడు, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఒక బుక్లో నీట్గా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. మళ్ళీ మీరు వీడియో చూడాలంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎక్కువసేపు మనం చెప్తున్నాం కాబట్టి, ఎందుకంటే డీటెయిల్గా మనం చెప్పుకుంటున్నాం, టైం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి. సో మీరు నోట్ చేసుకుని ఉంచుకుంటే మీరు రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్స్ ముందు, రైట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కానీ వీడియో చూసిన తర్వాత మీరు తప్పనిసరిగా మీ ఒపీనియన్ తెలియజేయండి, మీ కామెంట్ తెలియజేయండి. ఓకే, తప్పనిసరి కామెంట్ తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మీరు కామెంట్స్లో పెట్టచ్చు. ఓకే, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు yours, Shekhar English. Bye-bye.